దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. మనము చదువుకున్నటువంటి యొక్క లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సంఖ్యాకాండము 14వ అధ్యాయము 28వ వచనం మనం చదువుకుని ఉంటున్నాం. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలును ఉద్దేశించి మోషే గారి ద్వారా దేవుని యొక్క వాక్కు ఏదైతే ఉన్నదో అది బయలుపరుస్తున్నట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. ఆ యొక్క వాక్కు ఏంటంటే దేవుడు అంటూ ఉన్నాడు కదా, నా జీవము తోడు మీరు నా చెవిలో ఏదైతే చెప్పి ఉన్నారో, నాతో ఏదైతే అడిగి ఉన్నారో, లేకపోతే ఎట్టి రీతిగా అయితే మీరు నాతో మాట్లాడి ఉన్నారో, మీ మనసులో అనుకుంటూ ఉన్నారో, అట్టి రీతిగానే మీ యొక్క మాట ప్రకారమే మీ యొక్క జీవితంలో నేను ఏం చేస్తాను, కార్యములు చేస్తానని ఇక్కడ ఒక మాటను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. మాట అనే యొక్క పదాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క లేఖనంలో మనకు కనబడుతుంది. మాట మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా రుచికరంగా మన యొక్క మాటలు ఉండాలని, లేకపోతే హెచ్చింపబడినట్లు మన యొక్క మాటలు ఉండకూడదు కానీ తగ్గించుకున్నట్లుగా దేవుని యొక్క సన్నిధిలో మనము మాట్లాడవలేనని, లేకపోతే మనము మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తగా మాట్లాడవలేనని, లేకపోతే మన యొక్క మాట ద్వారా ఎన్ని కీడులు మనము అనుభవించగలమో ప్రతిదీ కూడా దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క హృదయం, మన యొక్క నోటిలో నుంచి ఏదైతే మాట వస్తుందో ఆ యొక్క మాట ఎక్కడి నుంచి వస్తుందంటే మన యొక్క హృదయంలో నుండి, మన యొక్క హృదయము నిండి ఉన్న దాని ద్వారానే నోరు ఏం చేస్తుంది, పలుకుతుంది. అంటే మాటను ఎంత జాగ్రత్తగా మనం మాట్లాడుతూ ఉన్నామో అంత జాగ్రత్తగా మన యొక్క హృదయాన్ని మనం ఏం చేసుకుంటున్నాం అన్నమాట, భద్రము చేసుకుంటున్న వారంగా, లేకపోతే సరిగా నడిపించుకుంటున్న వారంగా, దాన్ని సరిగా కంట్రోల్ చేసుకుంటున్న వారంగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యొక్క మాట గురించి మనం చూసినట్లయితే మన యొక్క మాట యొక్క నోటిలో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆశీర్వాదాన్ని పెట్టినాడు కనుక దేవుణ్ణి స్తుతించేటటువంటి ఈ యొక్క నోటి నుంచి మనం ఏం చేయకూడదంటే శాపవచనాలు మనం మాట్లాడకూడదంట. ఈ యొక్క లోకంలో మనం ఏం చేస్తూ ఉంటాము అంటే మన యొక్క నోటిని ఇష్టానుసారంగా వాడేస్తూ ఉంటాం. దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి దేవుని ఆరాధించేస్తూ ఉంటాం. అదే నోటితో బయటికి వెళ్ళి శాపవచనాలు, లేకపోతే వ్యతిరేకమైన మాటలు, లేకపోతే బూతులు, లేకపోతే అడగకూడనటువంటి మాటలు, ఇవన్నీ కూడా మన యొక్క జీవితంలో, మన యొక్క జీవిత విధానంలో ఏం చేస్తుంటాయి, బయటకు వచ్చేస్తుంటాయి. అయితే మన యొక్క మాటను చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలని దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం మాట్లాడేటప్పుడు ఏం చేయాలంటే జాగ్రత్త కలిగిన వారమే. అది మన యొక్క మేలుగా మనం మాట్లాడుతున్నామంటే, ఇతరులకు తిరుగుతున్నాము అంటే మనం ఏం చేస్తున్నామని అంటే దేవుని యొక్క లేఖనంలో సెలవిస్తుంది, మనకు మనమే ఏం చేస్తున్నాం, కీడు తెచ్చుకుంటున్నాం. దేవుని యొక్క లేఖనంలో మనం చూసినట్లయితే మీ యొక్క బంధకములు బిగింపబడకుండానట్లు మీరు ఏం చేయొద్దు, హేళన చేయవద్దని దేవుని యొక్క లేఖనంలో రాయబడి ఉంది. ఏం చేయకూడదంటే మన బంధకములు బిగించబడకుండానట్లు, మనము శోధన పాలు కాకుండానట్లు, మనము మన యొక్క నోటి నుంచి ఏదైతే శాపం వస్తుందో ఆ యొక్క శాపానికి గురి కాకుండానట్లు మనం ఏం చేయకూడదంట, హేళన చేయకూడదు. మనం ఒకవేళ ఎవరినైనా హేళన చేస్తున్నాము అంటే ఆ యొక్క హేళన మరలా మన యొక్క జీవితానికి ఏం చేస్తూ ఉంటాడు, దేవుడు రప్పించి తగిన విధంగా మనకు బుద్ధి చెప్పుతానని, లేకపోతే శిక్షిస్తానని దేవుని యొక్క లేఖనంలో చెప్తుంది. కనుక మాట విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటామో అంతే ఆశీర్వాదం మన యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి యొక్క మాటకున్నటువంటి, లేకపోతే మాటకున్నటువంటి శక్తి ఎలాంటిది అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి సాతాను సైన్యం అంతా, లేకపోతే సాతాను కింద పనిచేసేటటువంటి ఆ యొక్క చెడ్డదయాలన్నీ ఒకసారి మీటింగ్ వేసుకుని అనుకుంటున్నాయంట, ఈ యొక్క లోకంలో క్రైస్తవుల సంఖ్య మితిమీరిపోతూ ఉంది, ప్రత్యేకంగా పెరిగిపోతూ ఉంది. కనుక ఎలాగైనా సరే క్రీస్తు నుండి వారిని దూరం చేయాలి, ఎలాగైనా వారిని తప్పుడుగా పట్టించాలి. కనుక ఒకప్పుడు మీకు తెలిసిన విధంగా, మీరు చేయగలిగిన విధంగా చేసి ప్రతి ఒక్కరిని కూడా, లేకపోతే క్రీస్తుని అనుభవించు
క్రీస్తుని అనుకరించుతూ క్రైస్తవులుగా జీవించే వారిని మీరు తప్పుద్రోవ పట్టించాలని, దేవుని యొక్క రాజ్యానికి వారు చేరకుండా మీరు చేసేయాలని ఆ యొక్క దయ్యముల యొక్క సాతాను యొక్క నాయకుడు చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి చిన్న సాతానులన్నీ బయలుదేరి ప్రపంచం మీద పట్టణం మొదలుపెట్టి ఒక పట్టణం మొదలుపెట్టి ఏదో విధంగా క్రైస్తవ్యాన్ని కొంచెం తగ్గించి మరలా రెండవసారి ఆ యొక్క నాయకుడి దగ్గరికి వెళ్ళి మరలా మీటింగ్ లో పాల్గొన్నాయంట. పాల్గొన్న తర్వాత నాయకుడు అడిగాడంటే, మీకు ఒక బాధ్యతను అప్పగించాను కదా, ఏం బాధ్యత అది? క్రైస్తవుల యొక్క సంఖ్యను తగ్గించేసి ఆ యొక్క మార్గం నుంచి వారిని తప్పించాలి అని మిమ్మల్ని మీకు ఒక బాధ్యత అప్పగించాను కదా, ఎంతవరకు చేసి ఉన్నారని సాతాను ఆ యొక్క యజమానుడైనటువంటి ఆ యొక్క సాతాను తన కింద వారిని అడిగినప్పుడు ఒక్కొక్క సాతాను లేచి తాను చేసినటువంటి కార్యాన్ని ఎలాగో మనుషులను దారి తప్పించారో అవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడంటే, ఒక సాతాను అడిగాడంటే, నువ్వేం చేసావయ్యా క్రైస్తవును తగ్గించడానికి, ఆ యొక్క మార్గం నుంచి తప్పించడానికి నువ్వేం చేసావయ్యా అంటే, ఒక సాతాను అన్నదంట, నేను ఒక క్రైస్తవుల గుంపోటి మీటింగ్స్ కి వెళ్తూ ఉంటే ఆ యొక్క వాహనం ఏదైతే ఉందో, వారు ప్రయాణం చేస్తున్నటువంటి వాహనం ఏదైతే ఉందో ఆ యొక్క వాహనాన్ని పడగొట్టేసి, లేకపోతే ట్రైన్ ఏదైతే ఉందో ఆ యొక్క ట్రైన్ ను పడగొట్టేసి వారందరూ చనిపోయేలాగా నేను చేశాను అని ఒక సాతాను అన్నది. అయితే ఆ యొక్క జవాబు ఇచ్చినప్పుడు సాతాను యొక్క నాయకుడు అన్నాడంట, చింగర పని చేసావు, పెద్ద గొప్ప చేసినట్టు ఫీల్ అవ్వమాట అని చెప్పేసి ఆయన పక్కన పెట్టి వేరొక దగ్గరికి వెళ్ళాడంట. ఇంకొక సామాన్య దగ్గరికి వెళ్ళి అడిగాడంట, నువ్వేం చేసావు అంటే, ఒక సంఘం అంతా కూడి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ యొక్క పార్క్కి నిప్పెట్టేసి వచ్చేసాను, మొత్తం అందరూ అందులో పడి తగలడిపోయినారు, కాల్చివేయబడ్డారు అని ఇంకొక సాతాను చెప్పిందంటే. ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చెప్తూ ఉంటే అందులో ఒక పొట్టి సాతాను గాడు ఒకడు ఉన్నాడంట, కొంచెం చిన్నోడు కొంచెం పొట్టోడు అయినటువంటి ఆ సాతాను దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ ఏదైతే చెప్పారో నువ్వేం చేస్తావు అని ఆ యొక్క సాతాను పొట్టి సాతాన్ని అడిగినప్పుడు ఆ యొక్క చిన్న సాతాను అందంట, వీరందరూ చేసినంత గొప్ప పనులు నేను చేయలేదు, కానీ ఒక పని మాత్రం చేసి ఉన్నాను. ఏం పని అంటే, ఒక బామ్మ దగ్గరికి వెళ్ళి, నన్ను చూడండి అవన్నీ చేసే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ చూడాలి, లేకపోతే మళ్ళీ ముగించేసి మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తాను, నేను రమ్మంటారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత గొంతు దించుకొని నేను అరుస్తూ ఉంటే పక్కకు చూస్తే నాకు ఎలా ఉండాలి? హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ యొక్క సాతాను దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు అదేం చేసింది అంటే, ఒక ముసలి బామ్మ దగ్గరికి వెళ్ళి ఆమె వాక్యము చదువుతున్నప్పుడు ఏం చేసింది అంటే, ఒక వాక్యం చదువుతున్నప్పుడు, లేకపోతే మీరు యెహోవా మాట మీరుచున్నారని, లేకపోతే ఏదో ఒక మాట చదువుతున్నప్పుడు ఈ చిన్న సాతాను వెళ్ళి చెవిలో చెప్పేదంట, నీవు చదువుతున్నది తప్పు అని చెప్పేదంట. మరలా ఇంకొక యొక్క మాట చదువుతున్నప్పుడు తప్పు అని వస్తుంది కాబట్టి ఇంకొకటి చదువుదామని మరలా బైబిల్ తిరిగేసి ఇంకొక మాట చదువుతుంటే మరలా ఆ మాట కూడా ఈ చిన్న సాతాను ఏం చేసేదంట, నువ్వు చదువుతున్నది తప్పు అని. ఇంకా ఎన్నిసార్లు బైబిల్ చదివినా కానీ నువ్వు చదువుతున్నది తప్పు, నువ్వు చదువుతున్నది తప్పని యొక్క మాట ఏదైతే ఉన్నదో ఆ యొక్క మాటని ఆ యొక్క అవ్వ హృదయంలో ఏం చేసింది, నాటేసింది. ఎప్పుడైతే ఇలాగ ప్రతిసారి చదువుతున్నంతసేపు నువ్వు చదువుతుంది తప్పు అనేసరికి ఇంకా బామ్మగారికి చిరాకు కొట్టి బైబిల్లో పక్కన పాడేసి ఇంకా బైబిల్ చదవడం మానేసి గుడికాల్లో మానేసి కృష్ణానుసారంగా బ్రతకడం ప్రారంభించింది. అప్పుడు ఆ చిన్న సాతాన్ని చూసి భలే పని చేశామని ఆ యొక్క సాతాను నాయకుడు ఏం చేశాడంట, దాన్ని పోయి ఉన్నాడు. అయితే యొక్క మిగతా సాతానులు అడిగారంట, అంత గొప్ప పని ఏం చేసిందని, ఒక బామ్మను మాత్రమే కదా తప్పించింది, బైబిల్ చదవకుండా మాత్రమే కదా చేసింది, మేము చూడు ఎంతమందిని చంపేసామో, మేము చూడు ఎంతమందిని కాల్చివేసామో, ఎన్ని చర్చిలు తగలబెట్టేసామో మేము చూడని గొప్పగా అంటుంటే సాతాను అందంట, మీరు చేసిన పని క్రైస్తవులను దారి మళ్లించడం కాదు, వాటిని డైరెక్ట్ గా ఎక్కడ తీసుకెళ్లారు, దేవుని దగ్గర తీసుకెళ్లారు. ఈ పొట్టిదైతే మాత్రం ఏం చేసింది, ఆ యొక్క దేవుని నుండి ఆ యొక్క వాక్యం నుంచి తప్పించడం ద్వారా దేవుని యొక్క మాటలు ఆమె యొక్క హృదయంలోకి వెళ్లకుండా ఆపు చేసింది. ఇక తర్వాత ఆ యొక్క వాక్యాన్ని అనుసరించకుండా తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకుని నరకానికి వెళ్తుంది ఈ యొక్క అవ్వని ఆ యొక్క పొట్టి సాతాన్ని అభినందించినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. అయితే ఇక్కడ మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క మాట ఎలా ఉంటుంది, యొక్క మాట ఎంతగా యొక్క ముసలావుని ప్రభావితం చేస్తుందో మనము
చూస్తున్నాం. కనుక మన యొక్క నోటి నుంచి వచ్చేటటువంటి మాట కూడా మన యొక్క జీవితాన్ని ప్రభావితం చేయకున్నట్టు, లేకపోతే ఒకవేళ మాట్లాడాల్సి వచ్చినా కానీ అది ఆశీర్వాదమైన మాట ఉండాలి తప్ప ఇష్టానుసారంగా మన యొక్క నోరు మాట్లాడితే అది ఏం చేయబడుతుంది, మన యొక్క జీవితానికి నాశనాన్ని అది తీసుకువస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవునికి లేఖనంలో సెలవిస్తున్నాడు, మీరు ఎవరిని కూడా, నీ సహోదరుని కూడా వ్యర్థుడా అని అనకూడదండి. ఏమనకూడదండి? నీవు వ్యర్థుడా అని నీ సహోదరుని కూడా అనుకోండి. ఎందుకంటే ఆ మాట ఏదైతే ఉందో తన యొక్క మైండ్ ని ఏం చేస్తుంది, ప్రభావితం చేసేసి ఆ యొక్క దరిద్రులాగానే వ్యర్థుల్లాగానే అది మారిపోవడానికి అది మాట తనను ప్రభావితం చేసి తన యొక్క జీవితాన్ని నాశనం చేసేస్తుంది. కనుక ఎవరిని కూడా వ్యర్థులని కానీ, హేళన కానీ, లేకపోతే వారిని చెరబుచ్చేటటువంటి మాటలు కానీ మనము పలకకూడదని దేవుని యొక్క లేఖనంలో సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం చదువుకున్నటువంటి ఈ యొక్క లేఖన భాగంలోకి మనం వచ్చినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవముతోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. ఏమంటున్నాడండి? మీరు ఏదైతే నా చెవిలో చెప్తున్నారో, ఏదైతే పలుకుతూ ఉన్నారో, ఏదైతే మాట మీ యొక్క నోట నుంచి వచ్చి ఉన్నదో ఆ యొక్క మాటను మీ యొక్క జీవితంలో స్థిరపరిచేస్తాను. లేకపోతే ఆ యొక్క మాటను మీ యొక్క జీవితంలోనికి అనుమతిస్తూ ఉంటాను. మీరు ఏదైతే మాట్లాడారో అది మీ యొక్క జీవితంలో సంభవించినట్లుగా నేను మిమ్మల్ని విడిచిపెడుతున్నానని దేవుని యొక్క లేఖనంలో ఇక్కడ మనము చదువుకొని ఉంటున్నాం. ఎందుకే మనము యొక్క భాగాన్ని అంతటిని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సన్నివేశం ఏంటంటే, ఈ యొక్క ఇశ్రాయేలీయులు తమ యొక్క ప్రయాణాన్ని ముగించుకుని ఆఖరి దశలోకి వచ్చినప్పుడు, లేకపోతే చివరి భాగంలోకి వచ్చినప్పుడు, లేకపోతే దేవుడు ఏదైతే వాగ్దాన దేశంగా వారికి ఇస్తానన్నటువంటి స్థలము అయినటువంటి కానాను చేరుకోవడానికి, కానానుని స్వతంత్రించుకోవడానికి ఆ యొక్క కానాను ప్రదేశం దగ్గరకు వచ్చినప్పుడు, ఆ యొక్క సరిహద్దుల్లోకి వచ్చినప్పుడు జరిగినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చదువుకుంటున్నాం. ఇక్కడ 13వ వచనం నుంచి మనం చదివినట్లయితే ఆ యొక్క విషయాలన్నీ మనకు తేటతనం చేయబడుతున్నాయి. 13వ వచనం, 13వ అధ్యాయం 1వ వచనం అండి. సారీ. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపగలను. వారిలో ప్రతి వారు ప్రధానుడై ఉండవలను. చాలా హల్లెలూయా. ఇక్కడ కానాను ప్రదేశంలోకి వారు కానాను సరిహద్దులోకి వారు ఎప్పుడైతే వచ్చిన్నారో ప్రభు అంటున్నారు, మీరు అయితే ముందు మాటల్లో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులే కోరుకున్నారంట ఏంటంటే, ఈ యొక్క కానాను ప్రదేశాన్ని స్వతంత్రించుకునే ముందు, లేకపోతే కానానీయులతో మేము యుద్ధం చేసే ముందు ఆ యొక్క ప్రదేశం ఎలా ఉందో, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారో మేము ఒకసారి చూస్తామని, వేగుల వారిగా వెళ్తామని ఇశ్రాయేలీయులు కోరుకున్నట్లుగా కొన్ని గ్రంథాలను మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూసినట్లుగా వారు అడిగినట్లుగా దేవుడు అంటున్నాడు, మీరు అడిగారు కాబట్టి కానాను ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారి యొక్క ప్రజలు ఎలాంటి వారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వారి యొక్క బలము, అక్కడ ఉన్నటువంటి యొక్క సమృద్ధి ఎలా ఉంది, పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ దేశము ఎలా ఉందో చూడటానికి కొంతమందిని పంపించమని మోషే గారికి యెహోవా ఏం చేస్తున్నారు, దేవుడు ఆజ్ఞాపించి అంటున్నాడు. అక్కడికి వెళ్ళవలసిన వారిలో గోత్రంలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని పంపించాలి. ఆ యొక్క మనుషుడు ఎవరై ఉండాలి అంటే ప్రధానుడై ఉండాలి. ఆ యొక్క గోత్రానికి ప్రధానిగా, లేకపోతే ముఖ్యమైన వాడిగా, లేకపోతే ఒక నాయకుడిగా ఎవరైతే నియమించున్నారో, ప్రధానిగా ఎవరైతే అక్కడ ఉంటూ ఉన్నారో ఆ యొక్క వ్యక్తులను 12 గోత్రం నుంచి 12 మందిని మీరు పంపించాలని మోషే గారికి దేవుడు ఏం చేస్తున్నాడు, సెలవిచ్చినాడు. దేవుడి యొక్క మాటలు తీసుకున్నటువంటి మోషే గారు ఏం చేస్తున్నారంటే, ఆ కింద వచ్చిన మనం చదివినట్లయితే 12 మందిని ఏం చేస్తున్నారు, ఆ యొక్క కానాను ప్రదేశాలకు పంపించున్నారు. ఈ యొక్క 12 మంది ఎప్పుడైతే వెళ్ళి ఉన్నారో ఆ యొక్క దేశంలో 40 దినాలు వారు ఏం చేస్తున్నారు,
ఆ యొక్క ప్రదేశంలో లేకపోతే కానాను దేశంలో వారు సంచరించి నడిచినట్లుగా మనము చూస్తుంటాం. లేకపోతే సంచరించినట్లుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ అర్థం చేసుకోవడానికి వారి యొక్క మనుషుల యొక్క బలాన్ని లెక్క కట్టడానికి కానివ్వండి, లేకపోతే ఉన్నటువంటి పరిస్థితులన్నీ చూడటానికి యొక్క మోషే గారు 12 మందిని ఏం చేస్తున్నారు, అక్కడ కానాను ప్రదేశంకు పంపించినప్పుడు 12 మంది ఏం చేస్తున్నారు, 40 దినాలు తిరిగి వచ్చి వారు ఇస్తున్నటువంటి వర్తమానం మనం ఇక్కడ చదువుకొని ఉన్నాం. హల్లెలూయా. 13వ అధ్యాయము ఆఖరి వచనాలను మనం కనబడుతుంది, చదవండి. 30 నుంచి చదవండి. సరే, ఒక నిమిషం. 27 నుంచి చదవండి. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మను పంపించిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి, అమాలేకీయులు దక్షిణ దేశములో నివసించుచున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు. కానానీయులు సముద్రమునొద్దకు యోర్దాను నది ప్రాంతములలోనూ నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెలుగుము, దాని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును అనెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి భోజాలమని తాను సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీల సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలీలను చూచితిమి. మా దృష్టికి మేము మెడతలవలై ఉంటిమి, వారి దృష్టికి కూడా అట్లే ఉంటిమని. హల్లెలూయా, హల్లెలూయా. కానాను ప్రదేశాన్ని చూసినటువంటి 12 మందిలో 10 మంది ఏమో ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నారు, ఇద్దరేమో ఏం చేస్తున్నారు, మరి ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నారు. లేకపోతే 10 మంది ఏమో నెగిటివ్ సెన్స్ లో మాట్లాడుతుంటే, ఇద్దరు మాత్రమే పాజిటివ్ సెన్స్ లో మాట్లాడుతున్నారు. పాజిటివ్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పాజిటివ్ అంటే చాలా మందికి భయం. ఎందుకంటే కరోనాకి ఏమున్నాయి, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. అందరూ ఇష్టపడేది ఏంటి, ఇప్పుడు ఇష్టపడేది ఏంటండి, నెగిటివ్. అంటే లేదు అన్నటువంటి పదాన్ని మాత్రమే ఇష్టపడుతున్నారు, కానీ పాజిటివ్ అనగా ఉందని చెప్తే మాత్రం ఎవరు కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి మనకి ఇక్కడ లోకంలో కనబడుతుంది. అప్పట్లో కూడా ఇక కానాను సరిహద్దులో కూడా వీరికి ఏం నచ్చింది అంటే నెగిటివ్ వర్డ్సే, అంటే ఆ బలహీన పరిచేటటువంటి మాటలే నచ్చాయి, కానీ బలపరిచేటటువంటి మాటలు ఇశ్రాయేలు ప్రజలకు నచ్చలేదు. లేకపోతే అవి వినటానికి వారికి మనసు లేనటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే 40 దినాలు ఇక 12 మంది చూసి వచ్చినారు అంటున్నారు, అక్కడ ఉన్నటువంటి దేశము చాలా మంచి దేశము, పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశము. అక్కడ ద్రాక్ష చెట్లు, ద్రాక్ష తోటలు, దానిమ్మ చెట్లు అనేకమైన సమృద్ధిగా ఉంటూ ఉన్నాయి. దేనికి కూడా కొరత లేనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రము మనకంట బలవంతులు, వారు మాత్రం మనకంటే ఉన్నత దేహులు, మనకంటే బలము కలిగిన వారు క్రూరులు అనేటువంటి మాటలు ఇక్కడ మనము వారు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ యొక్క పరిస్థితులను చూసినటువంటి ఆ యొక్క 10 మంది అంటున్నారు, మనము వారిని జయించలేము, వారి మీద మనము యుద్ధము చేయలేము. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి ప్రజల్ని కర్కశంగా వారు ఏం చేస్తున్నారు, తినివేస్తున్నారు. ఆ మాట మనం చూసినట్లయితే 33వ వచనంలో మధ్యలో ఉంటుంది చూడండి.
తన నివాసులను భక్షించు దేశము. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కానాను ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజలు లాంటి వారే అంటే వారితో ఉన్నటువంటి సహోదరులే, వారి యొక్క రక్త సంబంధులనే, వారితో పాటు నివసిస్తున్నటువంటి వారిని కర్కశంగా చంపివేసి ఆ వారి యొక్క శరీరము తినివేసేటటువంటి భయంకరమైనటువంటి స్థలముగా, లేకపోతే దేశము యొక్క కానాను దేశము కనబడుతుంది. సొంత నివాసులనే ఇంత కర్కశంగా లేకపోతే కఠినముగా చంపివేస్తుంటే బయట వారు అది కూడా వారిని ఆ యొక్క కానాను దేశం నుంచి బయటకు పంపించేయాలన్న ఉద్దేశంతో వెళుతున్న మనల్ని ఇంకెలాగూ వారు స్వీకరిస్తారు, లేకపోతే ఇంకా ఎంత కఠినంగా వారు మన మీద పడిపోతారు అని ఆలోచన చేస్తున్నప్పుడు వీరందరికీ ఏం చేయబడింది? భయము వారిలో మొదలవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే భయం మొదలైందో ఇక కాలేబు గారు, యెహోషువ గారు చెప్పినటువంటి మాటలను పెడచెవిన పెట్టివేసి యొక్క 10 మందిని ఏదైతే చెప్పినారో ఆ యొక్క మాటని లక్ష్యం ఉంచి భయభ్రాంతులయ్యి ఇంకేసారి దేవుణ్ణి తగులుకున్నారు. హల్లెలూయా. ఎవరు తగులుకున్నారండి? వీరి యొక్క భయపెట్టేటటువంటి మాటలు ఉన్నటువంటి ప్రజలు దేవుడి పైన తిరుగుబడేటటువంటి మనస్తత్వానికి వారు వచ్చేసి ఉన్నారు. మేము అక్కడ 14వ వచనం మొదటి వచనం నుంచి మనం చదివినట్లయితే అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చెను. కొల్లపోదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుటకు మాకు మేలు కాదా అని వారితో. హల్లెలూయా. ఎప్పుడైతే యొక్క 10 మంది భయంకరమైన వర్తమానం తెచ్చినారు, వారు అనుకుంటున్నారు మేము యొక్క అరణ్యంలో చనిపోయలేదు, కత్తివాతకు దేవుడు మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టలేదు, ఎక్కడ వరకు తీసుకొచ్చి ఎక్కడ చంపడానికి దేవుడు ఎక్కడ వరకు మమ్మల్ని నడిపించి ఉన్నాడని దేవుడి పైన, అలాగే దేవుడు నియమించినటువంటి ఆ యొక్క మోషే గారి పైన, అహరోను గారి పైన వీరు ఏం చేస్తున్నారు? తిరగబడడం ప్రారంభించున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే వీరు తిరగబడి ఈ యొక్క మాటలు ఎప్పుడైతే అంటున్నారో, ఏం మాట్లాడుతున్నారండి వాళ్ళు? ఏం మాట్లాడారు? మేమేళ చావలేదు, మేమేళ కత్తివాతకు పడిపోలేదు, మేమేళ ఐగుప్తులో బానిసత్వంలో ఉండలేదు, లేకపోతే మేమేళ నశించలేదని ఎప్పుడైతే వీరు ఈ మాటలు చదువుకోవడం ప్రారంభించినాడో అప్పుడు దాకా వీరు చదువుకున్న సనుగులకి మంచి జవాబు ఇచ్చినటువంటి దేవుడు ఇక్కడికి వచ్చేసరికి వారి పైన కోపగించినట్టు మనం చూస్తున్నాం. వారి పైన రౌద్రుడైనట్టుగా మనం చూస్తున్నాం. వారిని శిక్షించడానికి తనను తాను సిద్ధపరచుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే ఈ యొక్క మాటలన్నీ ఏదైతే ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి వ్యతిరేకంగా మోషే అహరోనుల మీద తిరుగుబడి మాట్లాడి ఉన్నారో ఆ యొక్క మాటలన్నీ కూడా మీ యొక్క జీవితంలో ఏం చేస్తాను? నెరవేర్చబోతున్నారు. మీరు చావలేదన్నారు కదా, కత్తివాతకు మేము ఎందుకు పడలేదని కత్తివాతకు పడడానికి మీరు ఆశపడుతున్నారు కాబట్టి మీ కోరిక నేను ఏం చేస్తాను? ఖచ్చితంగా తీరుస్తాను నైనా అని మనం చదువుకున్నటువంటి 28వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, నిశ్చయముగా నేనేం చేస్తాను? నా జీవము తోడు మీరు నా చెవిలో ఏదైతే పలికి ఉన్నారో నిశ్చయముగా నేను మీ ఎడల చేసేదని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దాని అర్థము ఖచ్చితంగా మీరు ఆ కత్తివాతకు పడాలని కోరుకున్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఖచ్చితంగా కత్తివాతకు గురి చేస్తాను. మీరు నాశనం అవ్వాలని కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని నాశనానికి నేను విడిచిపెట్టేస్తున్నాను. మీరు నశించిపోవడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ యొక్క నాశనానికి మిమ్మల్ని విడిచిపెడుతున్నాను. అయితే 30వ వచనంలో చూడండి, యెఫునే కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదనని దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు, ఇది నిశ్చయము. హల్లెలూయా.
హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు కదా, కాలేబును అలాగే యెహోషువ మాత్రమే ఏం చేస్తారు, ఆ యొక్క ప్రదేశానికి అడుగు పెడతారు. ఎందుకంటే వారు అన్న మాటలు ఏంటండి, ఖచ్చితంగా మనం ఏం చేయగలము, 30 నుంచి మనం చదివినట్లయితే కాలేబు గారు చెప్పుచున్నటువంటి మాటలు అక్కడ మనకు కనబడుతున్నాయి. మనము నిశ్చయముగా వెళ్ళుదము, దానిని స్వాధీనపరుచుకుందము, దానిని జయించుటకు మన శక్తి చాలును. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గొప్ప మాట అంటున్నాడు, వారిని చూసి మనము భయపడనవసరం లేదు. వారిని జయించడానికి, వారిని అనగదొక్కడానికి, వారిని పారిపోగు చేయడానికి మనకు ఉన్నటువంటి శక్తి చాలును కనుక మనం ఆ యొక్క దేశాన్ని స్వతంత్రించుకుందామని మాట మాత్రం చెప్పి ఉన్నారు. కనుకనే కాలేబు గారు చెప్పినటువంటి మాటను అతనికి నిశ్చయపరుచున్నాడు. ఇశ్రాయేలులో పలికినటువంటి సనుగులను దేవుడు వారికి ఏం చేస్తున్నాడు, నిశ్చయపరిచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 రకాల మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఒకటి, వారిని వారు నాశనం చేసుకునేటటువంటి మాటలు మాట్లాడి ఉన్నారు. ఆ యొక్క మాటలకి దేవుడు వారిని ఏం చేస్తున్నాడు, అప్పగించేస్తున్నాడు. ఇంకొక కాలేబు గారు అయితే ఏం చేస్తున్నారు, మనం జయించగలమని గొప్ప విశ్వాసంతో సాగిపోయి ఉన్నాడు. కనుక ఆ యొక్క విశ్వాసాన్ని తన యొక్క జీవితంలో ఏం చేస్తున్నాడంటే దేవుడు నిశ్చయితపరుచున్నాడు. లేకపోతే ఆ యొక్క విశ్వాసాన్ని వారి యొక్క జీవితంలో పరిపూర్ణం చేసి ఏదైతే విశ్వాసంతో సాగిపోతున్నారో, అనగా కానాను దేశాన్ని మనం స్వతంత్రించుకుంటామని వారు విశ్వసించున్నారు కనుక అట్టి రీతిగానే వారి మాట ప్రకారమే దేవుడు కాలేబు గారికి ఏం చేస్తున్నారు, ఆ యొక్క దేశాన్ని అప్పగించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే దేవుని సన్నిధిలో ఉంటున్న మనము పలుకుచున్న మాటలేంటి, ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు అంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల్లాగా సనుగుచు మేమెందుకు నశించిపోలేదు, మేమెందుకు కత్తివాత చేయలేదు, లేకపోతే మాకెందుకు ఈ యొక్క పిల్లలు ఉన్నారు, లేకపోతే మేము ఎందుకు ఈ యొక్క దేవస్థితిలో ఉన్నాము, మేము ఎందుకు దేవుని యొద్దకు వచ్చామని ఇటు రీతిగానే నెగిటివ్ థింకింగ్ మన యొక్క జీవితంలో వస్తూ ఉంటే ఆ యొక్క మాటలే దేవుడు మన యొక్క జీవితంలో ఏం చేస్తాడు, స్థిరపరుస్తుంటాడు. అయితే కాలేబు గారి విశ్వాసంతో మనము బ్రతకగలిగితే, విశ్వాస సహితమైన మాటలు మనము మాట్లాడగలిగితే అవన్నీ కూడా దేవుడు మనం ఏం చేస్తాడంటే మన యొక్క జీవితంలో ఆయన ఆ యొక్క మాటలు నెరవేర్పునకు తీసుకువచ్చేటటువంటి దేవుడే అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ భాగాన్నంతా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వెళ్లే ముందు దేవుడు కరాఖండితంగా చెప్పినాడు ఏంటంటే వారికి ఆ యొక్క గోత్రంలో ప్రతి ఒక్కరు వెళ్ళాలి. అయితే వెళ్ళేవారు ఎలా ఉండాలి, ప్రధానులై ఉండాలి అని. ప్రధానులు ఎందుకు పంపించున్నాడు అంటే, ప్రధానత్వం ఎందుకు ఇచ్చాడండి వారికి దేవుడు, ప్రధానత్వం ఎందుకు ఇచ్చాడు, ఆ యొక్క ప్రజలను తన యొక్క గోత్రపు వారిని, వారి కింద ఉన్న వారిని సరైన మార్గంలో నడిపించుటకు ఆ యొక్క ప్రధానులకు లేకపోతే గోత్ర పెద్దలు అనేటటువంటి స్థానాన్ని ఆ యొక్క మనుషులకు ఏం చేస్తున్నాడు, దేవుడు అప్పగించున్నాడు. ఆ యొక్క బాధ్యతలు వారు పెట్టి ఉన్నారు. అయితే ఆ యొక్క బాధ్యతలు విస్మరించి దేవుని పైన ఉన్నటువంటి విశ్వాసాన్ని పెంపొందించవలసినటువంటి యొక్క ప్రధానులు ఏం చేస్తున్నారంటే వారిలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని బయటకు తీసుకొస్తున్నారు, వారిలో ఉన్నటువంటి అపనమ్మకాన్ని బయటకు తీసుకొస్తున్నారు, వారిలో ఉన్నటువంటి భయాన్ని బయటకు తీసుకొస్తున్నారు. కానీ ఈ యొక్క కాలేబు గారు మాత్రం కూడా ఏం చేస్తున్నారంటే తన కింద ఉన్నటువంటి ప్రజలను మాత్రం ఏం చేస్తున్నారు, ధైర్యపరచి దేవుని యొక్క దేశాన్ని స్వతంత్రించుకోవడానికి, లేకపోతే వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి తన కింద ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తులను ఏం చేస్తున్నారు, బలపరుస్తున్నారు. ఎటువంటి ప్రధానిగా మనం ఉంటూ ఉన్నాం, మన యొక్క కుటుంబాన్ని సర్వసత్యంలో నడిపించేటటువంటి ప్రధానత్వాన్ని మనము కొనసాగిస్తున్నామా, లేకపోతే మన యొక్క కుటుంబాన్ని చెరిపివేసేటటువంటి భయాందోళనకు గురి చేసేటటువంటి నిరుత్సాహానికి గురి చేసేటటువంటి ఆ యొక్క స్థానంలో మనం ఉంటున్నామా? దేవుడు మనకు యాజకత్వాన్ని లేకపోతే యజమానునిగా నీ యొక్క ఇంట్లో నిన్ను నియమించి ఉన్నాడంటే నువ్వేం చేయాలి అంటే నీ యొక్క కుటుంబము వారిని లేకపోతే నీకు అప్పగించినటువంటి ఆ యొక్క బాధ్యతను నువ్వేం చేయాలి, సరిగా నిర్వర్తించవలసిన వారు అంటున్నారు. కాలేబులాగా మనం ఎప్పుడైతే మన యొక్క కుటుంబాన్ని దేవుడి వైపుకు చూసేలాగా త్రిప్పుతూ ఉంటామో, కాలేబు యెహోషువలాగా ఎప్పుడైతే మనం విశ్వాసంలో మన యొక్క కుటుంబాన్ని నడిపించేటటువంటి మాటలు పలుకుతూ ఉంటామో, కాలేబు యెహోషువలాగా మనము ఎప్పుడైతే నిరీక్షణ కలిగి మన యొక్క కుటుంబాన్ని నిరీక్షణలో
నడిపించగలుగుతామో అప్పుడే మన యొక్క జీవితానికి పరమార్థము ఏర్పడినట్లు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి రీతిగా కాకుండా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క బాధ్యతను విస్మరించి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క మార్గాన్ని విడిచిపెట్టి మనకిష్టానుసారంగా మన యొక్క కుటుంబాన్ని చెడగొట్టుకుంటే మాత్రం, లేకపోతే నాశనం చేసుకుంటే మాత్రం దేవుడు దానికి బాధ్యుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క పరిస్థితి ఏదైనప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే మన యొక్క కుటుంబాన్ని ధైర్యపరిచి దేవుని యందు నిరీక్షణ ఉంచు వారులుగా మనం ఏం చేయాలి, మన యొక్క కుటుంబాన్ని తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత మనకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చేసినటువంటి 10 మంది పెద్దల వలె ఆ యొక్క ప్రధానుల వలె మన యొక్క జీవితంలో ఉన్నట్లయితే మన యొక్క జీవితం కూడా ఇశ్రాయేలీయుల నాశనం చూసినట్లుగానే ఉంటుంది. అయితే కాలేబు యెహోషువలాగా మనం ఎప్పుడైతే తీర్చిదిద్దబడి మన యొక్క కుటుంబాన్ని తీర్చిదిద్దుకుంటామో అప్పుడే మనము ఆశీర్వదించబడతాం. కానాను దేశాన్ని మనము స్వతంత్రించుకుంటాం. మనము స్వతంత్రించుకున్నట్టువే కాక మన యొక్క పిల్లలందరికీ కూడా ఏం చేస్తారు, ఆ యొక్క పరలోక రాజ్యాన్ని స్వాస్థ్యంగా మనము ఇవ్వగలము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం చెప్పవలసినటువంటి మాటలు కూడా దేవుని యొక్క లేఖనంలో మనకు చూస్తున్నాం. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. మీ కర్రలు ఖడ్గమును చేయుడి, బలహీనుడు నేను బలార్జుడును అనుకొనవలెను. హల్లెలూయా, హల్లెలూయా. మనము చెప్పవలసిన మాట ఏంటంటే మనము బలహీనులుగా ఉంటే మనం ఏం చెప్పాలంటే మనము పలకవలసినటువంటి మాట ఏంటంటే మనము బలవంతులము. చెప్పమంటాము ఎవరమంటే మనము ఒకవేళ శారీరకంగా బలహీనముగా ఉన్నప్పటికీ, ఆర్థికంగా మనం బలహీనముగా ఉన్నప్పటికీ, వ్యాపార నిమిత్తము మనం బలహీనముగా ఉన్నప్పటికీ, లేకపోతే కుటుంబ వ్యవస్థలో మనము బలహీనముగా ఉన్నప్పటికీ కూడా మనము చెప్పవలసింది ఏంటంటే మనము బలహీనము కాదు, దేవుడు మనము బలవంతులుగా తీర్చిదిద్దిన దేవుడు ఏంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చెప్పాలంటే బలవంతులమనే చెప్పాలి, కానీ మన యొక్క జీవితాన్ని మనం ఎప్పుడు కూడా చిన్నపించుకోవడానికి వీల్లేదు. మన యొక్క జీవితాన్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మనం ఎప్పుడు కూడా బలహీనులమని అనుకోవడానికి వీల్లేదు. కానీ మనం ఏం చేయాలంటే బలవంతులుగా ముందుకు సాగిపోవాలి. చురుకైన వారంగా మనము ముందుకు సాగిపోవాలి. ఇప్పుడైతే మనం అనుకుంటుంటాం మన యొక్క పరిస్థితులు చూసి, లేకపోతే మన యొక్క బలహీనతలు చూసి, రోగం చూసి నేను యొక్క రోగాన్ని నేను ఏం చేయలేకపోతున్నాను, జయించలేకపోతున్నాం అనుకుంటాం. అయితే దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు ఏం చేయబడుతుంది, స్వస్థత అనుగ్రహించబడుతుంది. ఆయన పొందినటువంటి గాయముల చేత మనకు స్వస్థత అనుగ్రహించబడుతుంది. కనుక దానిని జయించలేనటువంటి బలహీనము కాదు, కానీ రోగాన్నైనా దేనినైనా జయించేటటువంటి బలవంతులమని మన యొక్క హృదయంలో మనం ఎప్పుడు తలంచుకున్న వారమైతే బలవంతులమని మనము చెప్పగలిగితే ఆ యొక్క బలాన్ని దేవుడు మనకి ఏం చేస్తాడంటే అనుగ్రహించేటటువంటి దేవుడు ఏంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ప్రజలు మనకున్నటువంటి జ్ఞానాన్ని చూసి మనము గొప్ప విద్యావంతులమనో, లేకపోతే ఆ యొక్క ఫ్యూచర్ లో భవిష్యత్తులో మనము గొప్పవారు అవుతామనో చెప్పవచ్చు. అయితే బలహీనమైన లేకపోతే అజ్ఞానమైన విద్య లేకపోయినా కానీ దేవుడు అంటున్నాడు, పెద్ద కుప్పల మీద నుండి దేనిలో ధైర్యంతో నేను ఏం చేశాను, పైకి లేవని తీయన్నాడు. ఎందుకంటే ప్రధానులతో వారిని కూర్చుండబెట్టడికే వారిని ఏం చేస్తున్నాడంటే పెద్ద కుప్పల మీద నుంచి లేపినాడంటే అనగారిపోయినటువంటి స్థితిలో నుంచి, నాశనం అయిపోయినటువంటి స్థితిలో నుంచి, చీకటి స్థితిలో నుండి దేవుడు వాళ్ళు ఏం చేస్తున్నాడంటే పైకి లేవనెత్తి ఉన్నాడు. కనుక ఇంక ఎన్నడూ కూడా మనం ఏం కావాలంటే బలహీనం కాదు, ఏది కూడా మన ముందు నిలవచాలు. దేవుడి లేఖనం సెలవుస్తుంది, నిన్ను ముట్టిన వాడు నా కంటి పాపను ముట్టిన. అంటే మనకు ఉన్నటువంటి బలం ఏంటంటే దేవుడే మన యొక్క బలమైతే ఉన్నాడు. మన మీద ఎవరైనా చేయి వేయాలనుకున్నా, మనకు వ్యతిరేకంగా ఏదైనా రూపించబడి ఉన్నా కానీ అది మన యొక్క దేవుడిని దాటి ఏం చేయాలి, మన మీదకి రావాలి. కానీ మన యొక్క దేవుణ్ణి దాటగలిగేటటువంటి శక్తి ఈ యొక్క లోకములో రూపింపబడిన దేనికి కూడా లేదని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. రూపించబడుచున్నాయే
ఆయుధములను ఆరూపించబడు ఆయుధములను వర్ధిల్లాలని నాకు విరోధమై వర్ధిల్లాలని చెప్పిన మాట సత్యం యేసు చెప్పిన మాట సత్యం కృపలను మనం ఏం చెప్పాలంటే బలహీనుడు అనుకున్న వాళ్ళలో నేను బలార్జునుడిని. హల్లెలూయా. ఇంకా లేఖనంలో మనం చూస్తున్నాం, ఒక భక్తుడు అంటున్నాడు కదా, ఆ యొక్క బలహీనుడు చెప్పవలను నేను బలార్జునుడిని. అలాగే దాన్ని కంటిన్యూ చేసినట్టు ఉన్నాడు, పూరు కూడా చెప్పవలను నేను రిచ్ అంటే పేదవాడు కూడా చెప్పవలను నేను ధనికుడిని చెప్పమని ఒక భక్తుడు పాట రాస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మనము బలహీనమైన చెప్పవలసింది ఏంటంటే నేను బలవంతుడిని క్రీస్తులో, నేను బలవంతుడినే తప్ప నా యొక్క శారీరానుసారంగా బలహీనంగా ఉన్నా, ఆర్థికంగా బలహీనంగా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో మనం బలహీనంగా ఉన్నా కానీ మన యొక్క నోట మనము బలవంతులమని, అది క్రీస్తులో మనము బలవంతులమని మనము చెప్పగలిగితే ఆ యొక్క మాటను మన యొక్క జీవితంలో దేవుడు ఏం చేస్తాడండి, స్థిరపరిచేటటువంటి దేవుడు ఏంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కనుక బలహీనతలో మనం చెప్పాలి. కొంతమంది అనుకుంటుంటారు, నేను ఒంటరి వాడనయ్యా, అనాథగా ఉంటున్నాను, అందరూ ఉన్నా కానీ నా చేయి విడిచిపెట్టినట్టే నా యొక్క జీవితంలో ఒంటరితనాన్ని నేను అనుభవిస్తున్నానని అనేక మంది అంటుంటే దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, నేను మిమ్మల్ని అనాథులుగా విడవనని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. యోహాను సువార్త 14:18 మనం చూసినట్లయితే ఆ మాట మనం ఇప్పుడు చూస్తున్నాం. నేను మిమ్మల్ని ఏం చేయను, అనాథులుగా విడిచిపెట్టను. ఒకవేళ నీవు కన్నటువంటి కుమారులు నిన్ను విడిచిపెట్టవచ్చు, నీవు కట్టుకున్నటువంటి భర్త నిన్ను విడిచిపెట్టవచ్చు, భార్య నిన్ను విడిచిపెట్టవచ్చు, లేకపోతే నీకున్నటువంటి బంధువులు నీకు విడిచిపెట్టవచ్చు. ఎవరు విడిచిపెట్టకపోయినా దేవుడు నిన్ను ఏం చేయడంటే అనాథగా విడిచిపెట్టడు, ఒంటరిగా నిన్ను ఉండనివ్వడు. ప్రతి క్షణము కూడా దేవుడు నీతో ఏం చేస్తాడంటే నివసించడానికి, నీతో ఉండడానికి, నీతో ధైర్యపరచడానికి ఆయన నీతో నివసించేటటువంటి దేవుడు అంటున్నాడు. చదవన్నమాట, మిమ్మల్ని అనాథంగా విడుమును, మీ యొద్దకు వద్దును, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవించురు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడంటే మన అనాథలుగా విడువక మనకు తోడై ఉంటున్నాడు. మనం ఒంటరిగా ఫీల్ అయినా కానీ ఒంటరి జీవితం అనుభవిస్తున్నామని మనం అనుకుంటూ ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథగా విడిచిపెట్టను, ఇష్టానుసారంగా విడిచిపెట్టను, ఒంటరి స్థానంలో మిమ్మల్ని విడిచిపెట్టను, మీ యొక్క చేయి పట్టుకుని మిమ్మల్ని నేను ఏం చేస్తాను, నడిపిస్తానని దేవుడు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అనేక మంది అనుకుంటుంటారు నా యొక్క జీవితానికి, నా యొక్క జీవితము వైఫల్యానికి, విఫలానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిందని, ఏది చేసినా కానీ నా యొక్క జీవితంలో నేను ఏం చేస్తున్నాను, వైఫల్యాన్ని చూస్తున్నాను, లేకపోతే ఫెయిల్యూర్ నేను అనుభవిస్తున్నాను నా యొక్క జీవితం అంతా, లేకపోతే నా యొక్క అడ్రస్, నా యొక్క జీవితము కేర్ ఆఫ్ ఫెయిల్యూర్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. ఎవరు ఫెయిల్యూర్ ఎవరంటే ప్రతి ఒక్కరు నన్నే చూపించేటటువంటి పరిస్థితిలోకి నేను వచ్చేసానని మనం అనుకుంటున్నామేమో. దేవుడు అంటున్నాడు, నేను జయించున్నాను, యొక్క లోకాన్ని నేను జయించి ఉన్నానని దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నాం. ఇదే యోహాను సువార్త 16:33 మనం చూసినట్లయితే మాట మనం చూస్తున్నాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా. నమ్ముచున్నాము ఈ మాట. దేవుడు లోకాన్ని ఏం చేస్తున్నాడంటే జయించి ఉన్నాడు కనుక మనం ఏం చేయనవసరం లేదు, భయపడనవసరం
అవసరం లేదు. ధైర్యం తెచ్చుకొని ప్రతి విషయంలో కూడా మనము ముందుకు సాగిపోవలసిన వారమై ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈ యొక్క వైఫల్యానికి మన యొక్క జీవితం అప్పగించబడిపోయిందని మనం అనుకుంటూ ఉంటే దేవుడు అంటున్నాడు, నేను జయించినాను కనుక మీరు కూడా నాతో పాటు ఉంటున్నారు. జయించిన వీరులుగానే నేను మిమ్మల్ని నిలవబెడతానని దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నాం. అమెరికాలో పౌలు అనేటటువంటి ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో 1008 సార్లు ఏం చేస్తున్నాడంటే ఫెయిల్యూర్ చేస్తున్నాడంటే. ఎన్నిసార్లు అంటే 1008 సార్లు. అంటే ఏదో ఒక పని చేయాలని ప్రారంభించడం, మళ్ళా దాన్ని కొనసాగించలేక ఆగిపోవడం, ఏదో ఒకటి సాధిద్దామని ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒక అడ్డంకులు వచ్చి ఆ యొక్క ప్రయత్నాలన్నీ విఫలమైపోయేటటువంటి పరిస్థితులు కూడా దేవుని పైన ఆధారపడి ఆ యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానించడం మొదలు పెట్టాడో, వాక్యానుసారంగా జీవించడం మొదలు పెట్టాడో, ఆయన తర్వాత జయించిన వాడిగా ధైర్యము తెచ్చుకుని ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయినా కానీ తన యొక్క జీవితంలో ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా కానీ అన్ని విఫలమవుతున్నప్పటికీ కూడా ఆయన ఏం చేయలేదు, ధైర్యాన్ని విడిచిపెట్టగా ఆ యొక్క ధైర్యంతోనే ముందుకు సాగిపోయినాడు. ఈనాడు గొప్ప వ్యక్తిగా పిలువబడిచినట్లే లోకంలో మనము చూస్తుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయామన్నది మనకు మ్యాటర్ కాదు, కానీ ముఖ్యం కాదు. కానీ దేవునికి మనము అనుకూలంగా ఉన్నట్లయితే, దేవునికి మనము అవైలబుల్ గా ఉన్నట్లయితే దేవుడు మనం ఏం చేస్తాడు, ఎలిజిబుల్ గా మార్చేటటువంటి దేవుడు ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుడి యొక్క ఉన్నట్లయితే, దేవుడికి మనం సమర్పించుకున్న వారమైతే దేవుడు మనల్ని గొప్పవానిగా చేయడానికి మనకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీనో, లేకపోతే జ్ఞానంలో, చదువునో, లేకపోతే ఉన్నటువంటి పలుకుబడినో, ధనాన్నో, లేకపోతే వేరే ఏదైనా చూడరు. కానీ మనము దేవుడికి అనుకూలంగా ఉంటే, దేవుడికి మనం సమర్పించుకుని నీ చిత్తమే నా యొక్క జీవితంలో జరగాలని మనము దేవుడికి సమర్పించుకున్న వారమైతే దేవుడు మనల్ని గొప్పవారిగా మార్చేటటువంటి దేవుడు ఏంటున్నాడు. ఎందుకంటే ఆయన జయించిన వాడు కనుక మనము జయమునకు వారసులమగుటకు దేవుడు మనల్ని తీర్చిదిద్దేటటువంటి దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీరి యొక్క కోల్గేట్ పేస్ట్ మనందరికీ తెలుసు, వాడుతున్నారండి కోల్గేట్ పేస్ట్. చాలా మంది వాడుతూ ఉంటాం. ఆ యొక్క కోల్గేట్ పేస్ట్ యొక్క యాజమాన్యం గురించి మొన్న ఒకరు చెప్తూ ఉంటే విన్నాను. ఆయన కోల్గేట్ అంటే కంపెనీ పేరు కాదు కానీ ఒక వ్యక్తి పేరు యొక్క కోల్గేట్ అంటే విలియం కోల్గేట్ ఆ యొక్క వ్యక్తి పేరు. అయితే ఆ కోల్గేట్ ను మాత్రము కంపెనీ పేరుగా పెట్టుకున్నాడు. అయితే ఆయన చేసిన పనులన్నీ విఫలమవుతూ ఉంటే దేవుడి ఒక దైవ సేవకుడు ఆ యొక్క వ్యక్తిని కలిసి, కోల్గేట్ అనేటువంటి వ్యక్తిని కలిసి అతనుకు సువార్త బోధించడం ప్రారంభించినాడంట. ఏమయ్యా నీ యొక్క జీవితంలో అన్ని ఫెయిల్యూర్ చేస్తున్నానని బాధపడుచున్నామని ఆయన అడిగితే, అవునయ్యా చాలా ప్రయత్నాలు చేశాను కానీ అన్నింటిలో నేను విఫలమవుతూనే ఉన్నాను, కానీ ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదని ఎప్పుడైతే ఆ యొక్క కోల్గేట్ అనేటువంటి విలియం కోల్గేట్ అనేటువంటి ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క దైవజనులకు చెప్పి ఉన్నాడో, అయితే నీకు ఒక విషయాన్ని చెప్తాను, తప్పక నువ్వు పాటించగలిగితే దేవుడు గొప్ప ఐశ్వర్యాన్ని, లేకపోతే గొప్ప విజయాన్ని నీ యొక్క ప్రయత్నాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మరి ఆ యొక్క మాటలు చెప్పినప్పుడు దాన్ని అనుసరిస్తావని ఆ యొక్క విలియం కోల్గేట్ తో అన్నప్పుడు ఆయన అన్నాడంట, నేను విజయం చూడాలి, ఆ యొక్క జీవితాన్ని గొప్పగా నేను తీర్చిదిద్దుకోవడానికి ఏ మాట చెప్పినా నేను వెంటనే అయ్యారని ఆ యొక్క బాధకునికి చెవి యొక్కి ఆయన చెప్పినటువంటి 3 విషయాలు తన యొక్క జీవితంలో కొన్ని విషయాలు తన యొక్క జీవితంలో అవలంబించుకోవడము, అలవాటు చేసుకోవడము మొదలుపెట్టి ఉన్నాడంటే. ఏంటంటే మొదటగా ఆయన చెప్పి ఉన్నాడంట, నీ యొక్క రోజులో మొదటి గంట దేవుడికి ఇచ్చేసి అన్నాడంటే, నీవు ఉదయాన్నే పడక మీద నుంచి లేచిన వెంటనే 1 గంట సేపు దేవుడి యొక్క సన్నిధిలో గడుపుమని దేవుని ఆ యొక్క దైవ సేవకుడు చెప్పినాడంట. రెండవదిగా ఏం చేయాలంటే, నీవు చేసేటటువంటి ప్రతి ఒక్క పని కూడా ప్రార్థనతో ప్రారంభించి వాక్యానుసారంగా నడపము ప్రారంభించమని, లేకపోతే నీకు ఉన్నటువంటి సమయంలో కొంత సమయము దేవుడి యొక్క మాటలు చదవటానికి వినియోగించమని ఆ యొక్క దేవుని సేవకుడు ఎప్పుడైతే చెప్పి ఉన్నాడో, ఇలాగ కొన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తూ, అలాగే నీకు వచ్చేటటువంటి రాబడిలో ఆయన ఏం చేసేవాడు అంటే, ఆ ప్లాస్టిక్ డబ్బాలు గట్ట ఏరుకుని వెళ్ళి వాటిని అమ్ముకుని డబ్బులు సంపాదించుకునేటటువంటి ఒక పనిలో ఉన్నప్పుడు, ఆ యొక్క పనిలో ఏదైతే జీతం నీకు వస్తుందో, ఆ యొక్క కష్టార్జితం నీకు ఏదైతే వస్తుందో
వస్తుందో ఆ యొక్క కష్టార్జితంలో నుంచి 10% దేవుడికి ఇచ్చేసే. అలాగే నీకు ఉన్నటువంటి ప్రతి దాంట్లో కూడా దేవుడికి ఇవ్వడం ప్రారంభించినట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, విజయ పదంలో నిన్ను నడిపిస్తాడనే కొన్ని మెలకువలు చెప్పినప్పుడు ఆయన దైవజనులు చెప్పినట్టుగా ప్రతిరోజు ప్రార్థన చేయడం ప్రారంభించినాడు, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ప్రారంభించినాడు, ప్రతిరోజు తనకు వచ్చినటువంటి కష్టార్జితంలో నుంచి దేవుడికి ఇవ్వడము, ఆ యొక్క 10% దేవుడికి ఇవ్వడము ప్రారంభించినాడు. ఎప్పుడైతే నాకు దేవునికి భయపడము, దేవుని యొక్క సన్నిధికి రావడము, దేవుని మాటలు వినడం మొదలు పెట్టి ఉన్నాడో తన యొక్క జీవితం అంచెలంచెలుగా అభివృద్ధి చెందడం ప్రారంభించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క ఇనుప డబ్బాలు, ఆ యొక్క ప్లాస్టిక్ డబ్బాలు అమ్ముకునేటటువంటి పరిస్థితి నుంచి కొత్తగా యొక్క పళ్ళ పౌడరు తయారు చేస్తున్నాడంట మొదటగా. ఆ తర్వాత పళ్ళు పౌడర్ నుంచి, టీత్ పౌడర్ నుంచి మరలా పేస్ట్ కూడా అతనే తయారు చేసినట్టుగా, అంటే అంచెలంచెలుగా ఆయన ఎదగడానికి దేవుడు ఏం చేస్తున్నాడు, తనకు సహాయం చేస్తున్నాడు. ఆయన ఎదిగే కొద్ది కూడా దేవునికి తన యొక్క రాబడిలో తీయడం ఏం చేయలేదు, మానివేయలేదంట. ఆయనకు 100 రూపాయలు వస్తూ ఉంటే మొదట ఆయన తన యొక్క కష్టార్జితం నుంచి 10% తీసేవాడు, ఆ తర్వాత 20%, ఆ తర్వాత 30%, ఆ తర్వాత 40%, ఇలాగూ పెంచుకుంటూ తన యొక్క కష్టార్జితం నుంచి 90% దేవునికి ఇవ్వడం ఏం చేసినాడు, మొదలు పెట్టినాడు. అంటే 100 రూపాయలు తన యొక్క కష్టార్జితం అయితే దాంట్లో నుంచి 90 రూపాయలు దేవునికి ఇచ్చేసి 10 రూపాయలు మాత్రం ఆయన ఏం చేసుకునేవాడు, వాడుకున్నాడు. అంటే ఆయన వచ్చేటటువంటి ఆ డబ్బులో ఏదైతే ఉన్నదో ఈ యొక్క కోల్గేట్ సంస్థ ద్వారా, లేకపోతే ఆయన చేసినటువంటి పనుల ద్వారా ఏదైతే డబ్బు వచ్చేదో ఆ యొక్క కష్టార్జితం అంతటిలో నుంచి 90% దేవుడికి ఇచ్చేసి 10% మాత్రము తన యొక్క జీవితంలో ఏం చేసేవాడు, వాడుకునేవాడు. ఆ యొక్క 10% దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటి రీతిగా ఆశీర్వదింపబడడానికి గల కారణం ఏంటంటే అతడు దేవునికి సమయం ఇవ్వటము, దేవునికి ఇవ్వడం మొదలు పెట్టినాడు కనుక దేవుడు తనకు ఆ యొక్క కోల్గేట్ అనేటువంటి విలియం కోల్గేట్ అనేటటువంటి ఆ యొక్క వ్యక్తికి ఇవ్వడము ప్రారంభించినాడు. మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యానికి లోబడగలిగితే, మన యొక్క దినముల్లో లేకపోతే మనకు దేవునికి ఇచ్చినటువంటి ఆ యొక్క రోజులో దేవునికి ఆ యొక్క గంట సమయము దేవునికి కేటాయించగలిగితే, ఆయన యొక్క మాట మనం వినగలిగితే ప్రతి విషయంలో కూడా జయమునిచ్చి మనల్ని నడిపించేటటువంటి దేవుడు ఏంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం సంఖ్యాకాండంలో చూసినట్టుగా మీరు ఏదైతే నా చెవిలో మీరు చెప్పి ఉన్నారో ఆ యొక్క మాటలన్నింటినీ కూడా మీ యొక్క జీవితంలో నేను ఏం చేస్తాను, నెరవేరుస్తాను. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలైతే మేము ఏళ్ళ చనిపోలేదు, ఏళ్ళ నాశనం అయిపోలేదు, ఎక్కడి వరకే ఎందుకు వచ్చాం, మళ్ళీ ఆ యొక్క దాక్షత్వంలోకి మేము పోవడం మంచిది అనుకున్నారు. అట్టి రీతిగానే వారి యొక్క జీవితంలో జరిగింది. కాలేబు గారు, మోషే గారు, యొక్క యెహోషువ గారు అయితే మనం యొక్క కానాను దేశాన్ని స్వతంత్రించుకుంటామని గొప్ప నిరీక్షణతో, ధైర్యముతో, దేవుని అందలి విశ్వాసముతో సాగిపోయి ఉన్నారు కనుక, విశ్వాసముతో వారు మాట్లాడి ఉన్నారు కనుక కానాను దేశాన్ని వారు ఏం చేసుకున్నారు, స్వతంత్రించుకున్నారు. దేవుని యొక్క రాజ్యంలో మనం చూసినట్లయితే అనేక మంది అలాగే అంటున్నారు. మోషే గారు అన్నారు, దేవుడు పిలిచినప్పుడు మోషే గారు అంటున్నారు, నేను సరిగా మాట్లాడలేనటువంటి వ్యక్తినయ్యా, నత్తి నాకు ఉంటుంది, నేను మాట్లాడలేను, ఆ యొక్క ప్రజల యొద్దకు నేను వెళ్ళలేను. అంటే నీ యొక్క నోటికి నోరే బోరుకు బోరే నేను నిన్ను నడిపిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. రీతిగా నాయకుడిగా దేవుడిని ఆయన మోషే గారిని చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకా ఏలియా గారిని మనం చూసినట్లయితే యెజబెల్ అనేటువంటి ప్రవక్త ఆ యొక్క ఆ స్త్రీ ఎప్పుడైతే ఏలియా గారిని చంపివేయాలని చూస్తూ ఉందో ఆ యొక్క బదరీ వృక్షం కింద, ఆ యొక్క చీపిరి వృక్షం కింద ఆయన ఏం చేస్తున్నాడు, దాగుడిపోయి అంటున్నాడు, ఇంకా నా జీవితము అయిపోయింది, ఇంకా ఆ యొక్క స్త్రీకి నేను దొరికానంటే నా యొక్క జీవితాన్ని అంతం చేసేస్తుంది కనుక ప్రభువా నీవు నన్ను తీసుకువెళ్ళిపోయి, ఇంకా నా యొక్క ప్రయాణం ఎంతటితో నేను ఆపేయాలనుకుంటున్నానని ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు కదా, నీ యొక్క ప్రయాణం ఇంకా ముగిసిపోలేదు, ఇంకా చేయవలసినటువంటి పని చాలా ఉంది కనుక నేను నిన్ను
ధైర్యపరుస్తాను, బలపరుస్తానని వాగ్దానం చేసి ఆ యొక్క వాగ్దాన పూర్వకంగా దేవుడు ఏలియా గారిని బలపరిచి అనేకమైన గొప్ప కార్యాల తర్వాత ఆయన ద్వారా చేసినట్టుగా మనం చూస్తున్నాం. దావీదును మనం చూసినట్లయితే ఆయన గొర్రెలు కాచుకున్నప్పుడు అనుకున్నవచ్చు నా యొక్క జీవితం ఇంకా గొర్రెలు కాచుకోవడంలోనే అయిపోతుందని. అయితే దేవుని యొక్క సంకల్పము ఆయన ఎడల గొప్పదైంది కనుక రాజుగా దేవుడు ఏం చేస్తున్నాడు, దావీదు గారిని మార్చి ఉంటున్నాడు. ఎందుకంటే ఎందుకు ఇవి గొప్ప కార్యాలు యోసేపు గారి జీవితంలో ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు కనుక ఆయనకు ఏదైతే దేవుడు బయలుపరుస్తున్న వాటినన్నిటినీ ఆయన నమ్మి అది నా యొక్క జీవితంలో జరగబోతుందని విశ్వసించి దేవుని వైపు నుంచి తిరగక ప్రతి సమస్యను జయించి నిలబడి ఉన్నాడు కనుక దేవుడు ఏం చేస్తున్నాడు, రాజు కన్నా ఇంకా గొప్ప స్థానంలో ఆయన్ను నిలబెట్టిన వాడిగా మనం కనబడుతున్నాడు. గిద్యోన్ని కూడా మనం ఒకసారి ధ్యానించుకుంటున్న ఆయన కూడా ఆ చెట్టు పక్కన భయపడిపోయి తన యొక్క విత్తనాలు వేసుకుంటూ ఉంటే, గోధుమలు పండించుకుంటూ ఉంటే అక్కడకు దేవుడు వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు, బలపరిచిన వాడిగా మనకు కనబడుతున్నాడు. వీరందరినీ మనం చూసినట్లయితే ఎందుకు వారు అంత గొప్పగా దేవుడి సన్నిధిలో వాడబడి ఉన్నారు, ఎందుకు అంత గొప్పగా దేవుడు వారిని ఆశీర్వదించి ఉన్నాడు అంటే వారందరూ కూడా దేవుడు మనకి ఏం చేస్తున్నారు, లోబడి ఉన్నారు కనుక దేవుణ్ణి విడిచిపెట్టి వారు వేరొక మార్గంలోకి తప్పిపోలేదు కనుక దేవునికి వారు అవైలబుల్ గా ఉన్నారు కనుక వారు ఏం చేస్తున్నారు, దేవుడు వారిని రీతిగా ఆశీర్వదించి ఉన్నట్లుగా మనము లేఖనంలో మనం చూస్తున్నాం. కనుక మన యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితి రానివ్వండి, మనము దేవుని యందు నిరీక్షించి ఆయన ఇచ్చేటటువంటి బలము పైన మనము ఆధారపడగలిగితే దేవుడు మనము ఉన్నత స్థానంలో అధిరోహించే వారిగా దేవుడు మనము బలపరిచేటటువంటి దేవుడు ఏంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఫిలెమోనుకు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే 11వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట, ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. హల్లెలూయా. 199వ పేజీ అండి, నూతన నిబంధనలో ఏమంటున్నాడండి, ఒనేసిము గురించి పౌలు గారు చెప్పుతున్నటువంటి మాట. ఒనేసిము గారు అంతకు ముందే ఎలా ఉన్నాడంటే నిష్ప్రయోజనముగా, దేనికి పనికిరానటువంటి వాడిగా, లేకపోతే ఉపయోగపడని వ్యక్తిగా ఉండి ఇక శిష్యుల్లో కొంతమంది ఆయన్ను పక్కన పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అయితే పౌలు గారు అంటున్నారు, మునుపు నిష్ప్రయోజనంగా ఉన్నటువంటి ఇక ఒనేసిము ఇప్పుడు ఎలా మారినాడు, ప్రయోజనకరంగా మారినట్టుగా మనము చూస్తున్నాం. ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడిగా మారినాడు. ఎందుకంటే ఆయన ఎదిగేది ఎక్కడండి, దేవుడి సన్నిధిలో ఎదిగి ఉన్నాడు. పౌలు గారితో పాటు ఎదిగి ఉన్నారు, పౌలుకు సహాయం చేస్తూ ఉన్నారు. ఆ యొక్క పౌలు చేసేటటువంటి పరిచర్యలో సహాయం చేస్తూ దేవుడిదైనా ఆయన ఏం చేస్తున్నాడు, ఎదిగి ఉన్నాడు కనుక నిష్ప్రయోజనంగా ఉన్నటువంటి ఒనేసిముని ఇప్పుడు ప్రయోజనకరంగా దేవుడు ఏం చేస్తున్నాడు, మార్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మనము కూడా దేవునికి మనము సజీవ యాగముగా మనము దేవునికి సమర్పించుకోగలిగిన వారు అయితే నిష్ప్రయోజనంగా ఉన్న మనల్ని కూడా ఏం చేస్తాడండి, ఏం చేస్తాడు దేవుడు, ప్రయోజనకరంగా మార్చేటటువంటి దేవుడు అంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కనుక మనకు ఉన్నటువంటి పరిస్థితి నుంచి మనము బలహీనపడనవసరం లేదు, నిరుత్సాహపడనవసరం లేదు, ఎవరు ఉన్నారనో లేకపోతే ఎవరు లేరనో మనము చింతించనవసరం లేదు. మనతో దేవుడు ఉన్నాడో లేదో పరీక్షించుకొని ఒకవేళ లేకపోతే ఆయన మనతో ఉండినట్టుగా మన యొక్క జీవితాన్ని తీర్చిదిద్దుకున్న వారమైతే ఆయన మనతో ఉండి మనల్ని నడిపించేటటువంటి దేవుడు ఏంటున్నారు. మనల్ని అనాథులుగా విడిచిపెట్టడం, మనల్ని బలహీనులుగా విడిచిపెట్టడం, మనల్ని నిష్ప్రయోజకులుగా ఆయన మనల్ని విడిచిపెట్టాడు కానీ బలవంతులుగా దేవుడు మనం ఏం చేస్తాడు, తీర్చిదిద్దేటటువంటి దేవుడు ఏంటున్నాడు కనుక ఆయన మీద ఆధారపడదాం. హల్లెలూయా హల్లెలూయా. మనం ఏదైతే మాట్లాడుతున్నామో ప్రతి ఒక్క మాట మన యొక్క జీవితంలో ఏం చేస్తుందంటే దేవుడు స్థిరపరిచేటటువంటి దేవుడు ఏంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట మనం చూసుకున్నాం, నన్ను బలపరచు వాని నేను సమస్తమును చేయగలను. అందరు చెప్తామా, నన్ను బలపరచు వాని నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా
అలా బలపరిచేవాడు ఎవరంటే దేవుడే యొక్క పౌలు గారిని బలపరుచుకున్నాడు. సమస్తము కూడా ఆయన ఏం చేస్తున్నాడు, దేవుని ద్వారా ఆయన దేవుడు ఆయన బలపరచడం ద్వారా సమస్తము కూడా సాధించగలుగుతున్నాడు. సమస్త విషయాల్లో విజయం పొందగలుగుతున్నాడు. సమస్యలో సమస్తమైనటువంటి నిరుత్సాహంలో కూడా బలవంతులుగా ఆయన ఏం చేస్తున్నాడు, సాగిపోతున్నాడు. ఎందుకంటే ఆయన బలపరిచేది ఎవరంటే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన బలపరుస్తున్నాడు కనుక సమస్తము కూడా ఆయన ఏం చేస్తున్నాడు అంటే చేయగలుగుతున్నాడు. కనుక ఈ యొక్క జీవితంలో మనం అనుకుంటాం, మనము చేయలేనటువంటి పనులు కూడా దేవుడు మనల్ని బలపరిచి చేయించేటటువంటి దేవుడు ఏంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుల్లో మనం సాగిపోయిన వారమైతే, ఆయన వైపు మనం తిరిగిన వారమైతే మనము నిశ్చయముగా దేవుడు మనల్ని ఆశీర్వదించేటటువంటి దేవుడు అంటున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 12 మనం చూసినట్లయితే, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములను నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు అంటున్నారు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. హల్లెలూయా, హల్లెలూయా. మన బలహీనతలు మనం చెప్పవలసింది ఏంటంటే, మనము బలవంతులమని మనము చెప్పగలిగితే, మొక్కుకొనగలిగిన వారమైతే ఆ యొక్క మాటలు మన యొక్క జీవితంలో స్థిరపరిచేటటువంటి దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. మనకంటే రీతిగా దేవుడి సన్నిధిలో సాగిపోదాం. దేవుడు ఇచ్చుతున్నటువంటి వాగ్దానము మీరు నా చెవిలో ఏదైతే చెప్తున్నారో నిశ్చయముగా అది మీ ఎడల నేను జరిగిస్తాను. ఇశ్రాయేలు ప్రజలు చెప్పినారు, మేము ఎందుకు నాశనం చూడలేదు అని చెప్పినారు కనుక నాశనాన్ని వారికి ఏం చేస్తున్నాడు, రుచి చూపించినాడు. కాలేబు యోషువలు అయితే ఏమన్నారండి, మేము కానాను దేశాన్ని స్వతంత్రించుకొనగలమని వారు అంటూ ఉన్నారు కనుక అట్టి రీతిగానే వారి యొక్క మాట ప్రకారము కానాను దేశాన్ని వారికి స్వతంత్రించి ఉన్నారు. కనుక మన జీవితంలో మనము చెప్పవలసింది ఏంటంటే, ఒకవేళ దృక్పథంలో ఉన్నప్పటికీ, పరిస్థితుల అనుకూలంలో లేనప్పటికీ కూడా మనము అనాథులము కాదని, మనము బలహీనము కాదని, మనము పెట్టబడిన వారము కాదని మనము తెలుసుకుని దేవుని యందు ధైర్యం తెచ్చుకుని బలవంతులుగా మనము సాగిపోవాలి. అట్టి రీతిగా దేవుడు మనందరినీ తీర్చిదిద్ది నడిపించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం.